బొరుగుల లడ్డు మురుమురాల ఉండండి. మీలో అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ కదా. చిన్నప్పుడు చాలా ఇష్టంగా ఎక్కువగా తింటూ ఉంటాము. 90's కిడ్స్ ఫేవరెట్ అని చెప్పని ఈ రెసిపీ మనం అనొచ్చు. ఈ రెసిపీ తయారు చేసుకుంటానికి ఇంట్లోనే పర్ఫెక్ట్ చిట్కాలతోటి కొలతలతోటి నేను మీకు చెప్తున్నాను. కరెక్ట్గా నోట్ చేసి చేసుకోండి, ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మనం మురుమురాల లడ్డు చేసుకుంటానికి ఇక్కడ నేను 150 గ్రాముల మురుమురాలని అలాగే 150 గ్రాముల బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ అండి. మురుమురాలకి బెల్లానికి కొలత ఒకటే. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారే అనుకోండి, ఇంకొక 20 గ్రాముల బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ మురుమురాల మొత్తాన్ని కూడా ఇలాగ బాండీలోకి వేసుకొని 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకోండి. ఎందుకంటే లడ్డు మనకి క్రిస్పీగా రావాలంటే ఈ మురుమురాలు తప్పనిసరిగా క్రిస్పీగానే ఉండాలి. 2 నిమిషాల తర్వాత మనం వీటి మొత్తాన్ని తీసుకొని ఒక పక్కకు పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద ఇలాంటి బాండీలోకి ముందుగా మనం తీసుకున్న ఈ 150 గ్రాముల బెల్లాన్ని అలాగే కొంచెం అంటే 3 స్పూన్లేనండి, ఆ 3 స్పూన్ల నీళ్లు వేసి ఇలాగా బెల్లం మొత్తాన్ని కూడా బాగా కరగనివ్వాలి. ఎందుకంటే బెల్లం కరగటానికి మనకి కొంచెం టైం పడుతుంది. మామూలుగా అయితే ఇలాగా నీళ్ళని వేస్తే తొందరగా కరిగిపోతుంది. ఇలాగా కంటిన్యూస్గా బెల్లం అంతా కూడా కరిగిపోయాక మనం తిప్పుతూనే ఉండాలి. అప్పుడే పాకం అనేది బాగా వస్తుందండి. చాలామంది ఇలాగా పాకాన్ని తిప్పరు, అందుకని అక్కడక్కడ కూడా మనకి క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. చూసారా, ఇలాగా మనకి మొత్తం అంతా కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం పాకాన్ని కరెక్ట్గా తీసుకోవాలండి. ఇక్కడ మనం ముదురు పాకం పట్టాలి. ముదురు పాకం పడితేనే మీకు పల్లి ఉండలు చాలా బాగా వస్తాయి. ముందు ఇక్కడ మనం కొంచెం పాకాన్ని ఇలాగ నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇలాగా పాకం మొత్తాన్ని కూడా దగ్గరికి చేయండి. చూసారా, మనకి పాకం మెత్తగా ఉంది అంటే ఎటు కావాలంటే అటు ఫోల్డ్ అవుతుంది, అంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు కాదు. ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఇలాగే వేసి చూడండి. ఇప్పుడు చూడండి, మనం పాకం విడిపోకుండా అంతా కూడా ఉండలాగా మనకి ఒక దగ్గరే ఉంది, అలాగే గట్టిగా కూడా ఉంది. ఇప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ వేయించి పెట్టుకున్న మురుమురాలు ఉన్నాయి కదండి, వెంటనే ఇలాగా కలిపేసుకోవటమే. చూసారా, మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మీకు స్టవ్ మీద కుదరట్లేదు అనుకుంటే కిందకి దింపైనా మీరు కలుపుకోవచ్చండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఉంది. అదేంటంటే మీరు వేడి మీదే ఈ మురుమురా లడ్డూలని ఇలాగా ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇలాగ కొంచెం తీసుకోండి. 2 చేతుల సహాయంతో ఇలాగ ప్రెస్ చేస్తూ ఉండలాగా తయారు చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా మురుమురాల లడ్డు వచ్చేస్తుంది. చూసారా, మనకి ఎంత బాగా లడ్డు వచ్చిందో. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కూడా తయారు చేసుకోండి. చూసారా, ఎంత క్విక్గా కేవలం 10 నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. అది కూడా మీకు ఇంట్లో అవైలబిలిటీలో ఉండే వస్తువులతోటే. పిల్లలకి ఇలా చేసి పెట్టారే అనుకోండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ రెసిపీ కూడా కదండి. ఇక్కడ నేను మీకు ఇంకొక చిట్కా చెప్తానండి. ఇలాగా వేడి మీద మీరు చేస్తూ ఉండంగా మనకి చివరిగా కొంచెం అనేది అతుక్కుపోతుంది బాండీకి. ఈ బాండీకి అతుక్కుపోతున్న దాన్ని వేస్ట్ చేసుకోకుండా నేను మీకు ఒక టిప్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇలాగా మనం మళ్ళీ స్టవ్ మీద జస్ట్ గ్యాస్ ఆన్ చేసేసి 1/2 నిమిషం పాటు మాత్రమే ఉంచాలి. 1/2 నిమిషం తర్వాత మనకి ఇదంతా కూడా ఇలాగా ఊడొచ్చేస్తుంది. చూసారా అండి, ఇలాగా మొత్తం అంతా కూడా ఊడొచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని కూడా మనం లడ్డు చేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్కి కూడా మనకి ఈజీ అయిపోతుంది. ఇలాగా 1/2 నిమిషం మాత్రమే ఉంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఉండలాగా చేసేసుకుందాం. చూసారా, ఎంత ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోటే మురుమురా లడ్డు తయారు చేసుకోవచ్చో. ఎంత క్రిస్పీగా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఒక ప్లేట్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఈ ప్లేట్లోకి మనం ఎత్తి కొడుతుంటే చూసారా, మీకు మురుమురా అనేది కింద అంటుకుంటుంది, అంటే పగిలి అంటుకుంటుంది కదా, అంటే మీకు పర్ఫెక్ట్గా లడ్డు తయారైపోయినట్టు. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అన్నట్టు
నా ఫేస్బుక్ పేజ్ క్రేజీ రెసిపీస్ని కూడా ఫాలో అవ్వండి. మీకు అక్కడ కూడా మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.